నాడు దరిద్రపోని ఊడి ఏమో కథలాయ్ ఆడు దరిద్ర పూడ కొడుకు తాగుపోతాడు తిరిగిపోతాడు నీకంటే నచ్చింది అన్ని అయ్యవని అందరిని చొప్పిస్తా ఎటు కాకుండా వేసిండు వాళ్ళ కట్టోళ్ళు అంతా ముచ్చట్లు మనల్ని బదనం చేసే మన ఇంటి మీదకి వచ్చే ఆడు ఇప్పుడు దొరకనాడా అన్ని గల్లు అందుకొని చంపుతా అని పాయింట్ అంతా వలిగిపోవాలి తుమ్మ కంపలతో వేసుకున్నాడు గుడిసే తాటి ముద్దలతో వేసుకున్నాడు గుడిసే తాటి కమ్మలతో వేసుకున్నాడు గుడిసే అని గుడిసె పాడువాడు అని గుడిసెలకి బిడ్డ దేవునికి మొక్కుదాం తల్లి నీ బాంచెను మంచిగా చూడు అని కిందయ్యని అందారం తీయని నా పిల్లని బదనం చేసే అవ్వా తల్లి నీ బాంచెను పోచవ తల్లి మంచి ఉంచు మంచిగా దీవించు అందరినీ ఇక బా బిడ్డ పా పోదాంపా బిడ్డ ఇంత అమాయకును ఎట్లా పుట్టినావు నా కడుపున ఇంత అమాయకును ఎందుకు పుట్టినావు నా కడుపున అరే నీ ముఖం అంతా రాలుతాయి అనుకుంటున్నావు మీది గుడ్లోడా తెలవెల్లోడా అనుకుంటున్నావు నీ మక్కలని దగ్గుతాం అనుకుంటున్నావు అనుకుంటున్నావు అని ముఖం చూడద్దు అని ముఖం చూడద్దు బిడ్డ అని ముఖం పాటలు పెట్టని అని ముఖం ఎట్లా పాడైంది అని ముఖం నల్లి ముఖం కాకి ముఖం కమ్మరి ముఖం ఆరు రాత్రి మా ఇంటికి వచ్చిండు బగ్గ దాగి ఆడు గుత్మకట్ట పట్టుకొని ఈడు బాగా తాగి సీస చేతులు పట్టుకొని వచ్చిండు బాంచను మా ఇంటి మీదకి నా కొడుకేమో అమాయకుడా పోరే కొట్టు పోరాలంటే అద్దామని నన్నే బంద్ చేపియబట్టి ఇగో ఆ గడ ఉన్నాడే ఒక మొక్క పొడి కూడా కానీ మొక్కం తాళ్ళ పెట్టని ఎట్లున్నదని మొక్కం కిందికి వేసిండు ఒక జులువాలంపి గుద్దుతా అనుకున్నా ఇల్లుని కానీ దొరకలేడు ఏం చేసిండా బగ్గలాగిండి ఇంటికి వచ్చిండు పొర్రాడు నా మనవరాలను నేను లవ్ చేస్తున్నా అనానుడు నా కొడుకు అమాయకుడు అందుకొని కొట్టు తన్ను బిడ్డాలంటే అద్దామా వెళ్ళొద్దు మెప్పిద్దామా అని బట్టే మీరే న్యాయం చేయుండ్రు అయ్యా వచ్చిండు ఆడొచ్చిండు అంతటి ఇంకోడు వచ్చిండు ఆడు గుడ్డ కట్టే పట్టుకొని వచ్చిండు ఇద్దరు వచ్చిండ్రు నీ పెంటర్ అంతా ఊడొస్తాడు కట్టబట్టుకొని వచ్చింది రాకుండా వచ్చి కుడతామని వచ్చింది ఏమైందిరా గోపిగా వాళ్ళు రాత్రి వాళ్ళ ఇంటికి పోయినావాట ఏమైందిరా తాగిపోయినావాట నువ్వు గోలు చెప్పింది అలా వచ్చి కంప్లీట్ చేసి అరే నేను లచ్చ వింటుకోతా బుచ్చ వింటుకోతా నువ్వేంతే పెద్దరిగా మాట్లాడుతున్నావు అది నాతో తిరిగాని తిన్నొద్దు గోడ దిగిపోయినప్పుడు ఏం అనలేరు కానీ ఇలా వచ్చి తెలంగాణ వాళ్ళు పటవాళ్ళు కూడా మచ్చాల నువ్వు వేరే చూసినవే నువ్వు ఉంటే తెలంగాణ అడిగి మాట్లాడాలి బాబాయ్ అది అది దొరకలో ఎంతమంది లేరు కూర్చున్న చెప్పు రమ్మన్నది పోయినామా రమ్మంటేనే పోయినాం కొంచెం పొడి కొంగ పడితే మంచి మానం పోయిందని నువ్వు ఎప్పుడు బాబు బోలే అమాయకుడు అబ్బా నువ్వు ఒక సిద్ధాంతి ఒక ఏదాంతి దుబ్బల నిజాలు దొరకబట్లే నిన్ను నేను అన్నాయే తెల్లగున్నా తెల్లగా పట్టిందా ఏమనుకుంటున్నా నేను మంచి మాటకు మంచి ఇంతసేపు ఆగినా పెద్ద మనుషులు నా మనవరాలు రమ్మన్లే ఇది పెద్ద మనిషి ఏంటి రమ్మన్లే ఎవరు వెనకనక చూడంగా నీ మనమరాలు చూడలేపో తెల్లవు నీ అమ్మ ఏం మాట మాట్లాడు తెల్ల ఉన్నామని పడతారు తెల్లగా దాటి ఎందుకు పట్టింది తెల్ల పోయి చెప్పవే వాళ్ళు చంపెత్తా చంపి ఏ పెద్ద మనిషి నువ్వు చంపి నేను చంపి పెట్టింది మందు పెట్టింది నాకు నడినెత్తికి రాగింది కళ్ళలో కలిపింది ఇగో రాగింది సుండెట్లయితే రాగంది సుండ్రైతే చూడు సుండ్రకెట్లా కనబడుతుంది మట్లో పోని ఆగం చేసినోడు మట్లో పోని
చంపే చంపే తప్పుడు పెద్ద మనుషులు మీరు గోపిగాని రాత్రి తెలంగాణ పోసేది మీ పెద్ద మనిషి ఇదే ఉప సర్పంచ్ ఇట్లేనా చేసేది అవి పోయి సపోర్ట్ చేస్తున్నావు నువ్వు రాత్రి నీ పిల్లగాడైతే తెలంగాణ పోయి మందిలో కూడా పోయి ఏమంటున్నావు మామ నైట్ దాకా చూసిన మాటలు మాట్లాడకు నాకు లో బీపీ దింపుతుంది నువ్వు నేను ఒకసారి సుజాత పిన్నోళ్ళ ఇంటికాడ చూసినప్పుడు ఏమన్నా నిన్ను అనలే ఒకసారి లక్ష్మీ పిన్నోళ్ళ ఇంటికాడ చూసినప్పుడు ఏమన్నా అన్నా అనలే లాస్ట్కు ముసలి దాని తోమి ఎక్కించుకోపోయి ఏమన్నా అన్నా ఏమిరా గోపి ఎవరి పంచాదు ఎవరి మీద చెప్తున్నావురా వాళ్ళు వచ్చి సర్పంచ్ చెప్పుకుంటే నువ్వు సర్పంచ్ అనేది విలువ లేకుండా నీకు తాగిపించింది పోతుంది తినిపించింది పోతుంది ఇవన్నీ పోతాయి ఉల్టా పంచాయతీ మళ్ళీ నా మీద తీసుకొస్తున్నావురా నువ్వు అవురా వాడికి ఇచ్చిన వాడికి తాగిపించినవే నువ్వా తాగిపించాడు నువ్వు బయట పెట్టిన ఖర్చులో సగం ఖర్చు నాకు పెట్టిన పడితే ఇప్పటికి ఒకసారి తిండి పెట్టి 100 సంచులు నింపించుకున్నట్లు 1000 సంచులా నువ్వు తినిపించి తాగిపించినాడు ఇడు మా అబ్బో నువ్వు ఆగా తినిపించి తాగిపితే మేము పెరిగినాం నువ్వు తాగిపించి తినబెట్టి నువ్వే చెప్తున్నావు అన్నట్టు నువ్వే నేర్పుతున్నావు నేను నేర్పుడు కాదు నువ్వు సపోర్ట్ ఇస్తున్నావు వానికి అన్న పిల్లగాడు తప్పు చేసిన ఒప్పు చేసిన అదే పంచాయతీ చెప్పడానికి ఉప సర్పంచ్ దగ్గరికి వస్తే నువ్వు సపోర్ట్ ఇస్తున్నావు వానికి నువ్వే ఖరాబ్ చేస్తున్నావు ఏందని నా మనిషి అన్నప్పుడు నేను సేవ్ చేసుకోనా నా మనిషిని నేను సేవ్ చేసుకోనా సపోర్ట్ ఇచ్చుకుంటా తోలేసేది ఇంకా లచ్చవా అని చెప్తుండు ముచ్చట మెల్లమెల్లగా ఏం లచ్చవా పంచదోలది ఎటు పోతుంది కథ మీద వాడు తయారు చేసిండు ఊకున్నాడు ఊరి మీద పడతా పంట పొరుతా ఏమన్నా ఎత్తా నోటికి ఎంత మాట్లాడుతుంది ఏమన్నా ఆడబట్టోడా వచ్చే సర్పంచ్ ఏమన్నా చేత కానోడా సర్పంచ్ ఏం కాదా అంటే సర్పంచ్ తిట్టినట్టే ఉల్టా పల్ట అటు కాకుండా పెద్ద మనిషి దగ్గర పిలిపించి పాపం ఆయన ఇద్దరు తీసినట్టు కదా మామ ఇదేం పద్ధతి వాళ్ళు అండలేదు మా గోడ మీద తోడలేదు కాదే మరి పొద్దున్న పోతే ప్రాబ్లం కదా మంది ఉంటారు తెలంగాణ ఇట్లా నీకు తెలుసు ప్రాబ్లం మళ్ళీ నన్ను అడిగితే వెరైటీ అది కాదు ఇవ్వరి దాకా ఉన్నది ఎందుకంటే వకీల్ రెడ్డి నాకు అన్ని నా గురించి గుర్తు ఆ వకీల్ రెడ్డి ఇంత మందిలో పిలిపించి మానం తిట్టే వేరే అయితే ఊరు పెట్టుకొని చచ్చిపోతుండే ఆల్రెడీ నేను చచ్చిపోయిన నా ఆత్మ ఇక్కడ ఉన్నది నువ్వే చెప్పే తప్ప చేసింది తప్ప ఎన్నిసార్లు అయిపోయినరా మొత్తం నా ఇజ్జత్ మొత్తం తీస్తున్నావు మొత్తం నా పేరు మొత్తం ఖరాబ్ చేసి పడేసినావు మొత్తం ఇజ్జత్ తీసి పడేసినావు ఇక మీరు అంతా కలిసి నా మీద పగబట్టిర్రే నేను నిన్ను అలిగినా ఇక బుంగమూతి పెట్టినా సర్పంచ్ పోతున్నాను నేను అలిగిన పోరు బుంగమూతి పెట్టుకున్నాను మీ పంచాయతీ మీరు అది ఒక పెద్ద మనుషులు ఇది ఒక పంచాయతీ నా దోతి నా ముక్కులు ఇంటికి వాళ్ళకి ఎటు ఇంటికి పోతున్నామే నేను రామే అలిగినాం బుంగమూతి పెట్టుకున్నాం అన్నా నువ్వు ఓడితే ఎడుతో చెప్తున్నా మంచిగా ఉండదు అన్నా నిన్నేమన్నా నీకే అగో అరే ఓ మనిషికి పెద్ద ఏంది కొడతావు అన్నా నువ్వు కాకు అరే అగో నిన్ను వాడేమన్నాడే నాకు అర్థం కాదు నువ్వు మధ్యలో ఇంటికి వస్తున్నావు ఏం సర్పంచ్ ఏమైనా ఓపించింది అన్నా నేను మొత్తం చెప్పాడు దీన్ని నేను లవ్ చేసిన ఇంటికి పోయినా అలా ఆటం పొడి తిట్టింది ఊరు వచ్చినాం అంతే సర్పంచ్ ఆటం పొడి మాటలు మాట్లాడిండు మేము సత్యపూస లెక్క పోతున్నాం మేము అలిగినాం ఓడనా తిన పొద్దునగా పోతే దొరకబడరా పొద్దునగా పోతే నిరుకుంటురా నావే నువ్వు తాగావు లింగం కట్టుకున్నావు ఓళ్ళు మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది కదా అవి చేసిన మేము గుళ్ళో పెట్టుకుంటాం జైల్లో పెట్టుకుంటాం మేము అందుకే ఇంట్లో పెట్టుకున్నాం అనుకున్నాం మీరు ఇట్లా మందిలో పెట్టుకుంటాం నువ్వు ఉంటే నేను మనం మల్లె పువ్వును గుళ్ళో పెట్టుకోవాలని చెప్పి జల్లో పెట్టి లాస్ట్కి వస్తే ముళ్ళే పెట్టి నీ ఇంట్లో పెడదామా చూస్తున్నావు నువ్వు నాకు ఇలా అన్న కొడితే కొట్టి ఎడతా కానీ పద్ధతి కాదు ఇది లెక్క కదా మామ ఆడబట్ట వెళ్ళి పడతా మాట్లాడు ఇప్పుడు వెళ్ళేస్తారు రావే ముద్దాదాన్ని లేవు ఉంటావు ఎందుకుంటావే నువ్వు ఉంటావు సర్పంచ్ బాబు అందరు ఫ్యామిలీలోకి ఉంటారు మగవాళ్ళు అందరింటి కూడా మీరే ఉంటారు ఇక ఆడపిల్లల కష్టం రాగానే లెజెండ్ సినిమా బాలకృష్ణ లెక్క వస్తారా మీరు దానికి తెలివి ఇంత మందిరం ఎత్తారు ఆయన అబ్బా 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 ఇద్దరు సత్య పూజలు పంచాయతీ దింపుతున్నారు అబ్బా
ఇంత మంచి మొగోళ్ళు పంచాయతీ దింపుతున్నారే సత్య పూజలు పాపము అయిపోయింది ఇక పంచాలు. పతివ్రత మొగోళ్ళే ఇద్దరు చిన్ననాయన నేను లంగను నేను అద్దుకోరు నేను ఆడబట్టలోని మా మామ ఆడబట్టోడు అయ్యో ఒక ఆడబట్టోడు అందరం ఆడబట్టు అన్న అసలు నీకేం సంబంధం ఉన్నది నడువురా నువ్వు నడు ఎందుకు నడతామే మేము ఉరుకుతాం దా వాళ్ళిద్దరి ఇద్దరి దెంగాల అనుకుంటుండ్రు మీరన్న కొంత న్యాయం చెయ్యండి మాకు ఈ లోలు న్యాయం చేయలేరు అని కింద ఏమైనా నాగుల పెట్టని అని చిరకట్ట కెట్టని అని బొందల పెట్టని తోడి పెట్టని తొక్కి పెట్టని ఇయ్యని అని కాడు వేరు ఇయ్యని